ట్రైన్‌లోనే క్యాంటీన్‌లో తీసుకున్న ఫుడ్ నాన్ వెజ్ థాలీ, వెజ్ థాలీ చెప్పాము. ఇది నాన్ వెజ్ థాలీ. నాన్ వెజ్ థాలీలో ఏమేమి ఇచ్చారో చూసేయండి. పప్పు, బంగాళదుంప కర్రీ, ఫిష్ కర్రీ, చికెన్ కర్రీ, రైస్, పికిల్, ఎక్స్‌ట్రా రైస్ కూడా ఇచ్చారు. ఇంక వెజ్ థాలీకొచ్చేసరికయితే పప్పు, బంగాళదుంప కర్రీ, పన్నీర్ కర్రీ అయితే ఇచ్చారనమాట. ఎక్స్‌ట్రా రైస్ కూడా ఇచ్చారు. ఈ 2 అయితే మేము చెప్పామండి లంచ్‌లోకైతే. బావున్నాయి. క్యాంటీన్‌లో అయితే ఎలా ఉంటాయో అనుకునేదాన్ని గానీ పర్లేదు బానే ఉన్నాయన్నమాట. తినొచ్చు. ఇదైతే ఈవినింగ్ టైమ్‌లోన వేపిన శనక్కాయలైతే తింటున్నామనమాట. ఇవి ఇంటి దగ్గర నుంచే తీసుకొచ్చాము. నైట్ డిన్నర్‌లోకైతే వెజ్ థాలీ చెప్పాము. ఒకటే చెప్పామనమాట. అది షేర్ చేసుకొని తినేసాము. చేసిన పని ఏమి ఉండదు గదా! ట్రైన్‌లోనే తినడం తప్ప. అందుకని నైట్ అయితే లైట్‌గా తీసుకున్నామనమాట. ఇక నైట్ పడుకుండిపోయాము. అలా సాంగ్స్ పెట్టుకొని పడుకుండిపోయాననమాట. మార్నింగ్ వచ్చేసరికి అస్సాంలోకైతే ఎంటర్ అయిపోయాము. అస్సాము అని ఎలా చెప్పగలిగానంటే ఒక్కసారి చూసేయండి. నేచర్ అంతా చాలా గ్రీనరీగా, చెరువులు గూడా చాలా నిండుగా కనిపిస్తాయన్నమాట వాటర్‌తో ఫిల్ అయ్యి. ఎందుకంటే ఇక్కడ వర్షాలు ఉంటాయన్నమాట ఎక్కువగా. మనకైతే కొంచెం తక్కువగానే ఉంటాయి. సమ్మర్‌లో గూడా ఇక్కడ వర్షాలు పడుతూ ఉంటాయి గాబట్టి ఇక్కడ నుంచి నేచర్ అంతా చాలా బావుంటదన్నమాట. మేము రీచ్ అయ్యే స్టేషన్ అయితే నైట్ అన్నమాట. కానీ ఇప్పుడు ఎక్కడ దిగుతున్నామంటే గౌహటిలో అయితే దిగిపోతున్నామండి. అంటే టైంకి ఒకవేళ గౌహటి ఎళ్ళిపోతే తొందరగా అక్కడి నుంచి ఫ్లైట్ ఉందన్నమాట. ఆ ఫ్లైట్‌కి అందితే వెళ్ళిపోదాము మధ్యలో దిగి అని అనుకుంటే ఇక్కడ మధ్యలోన ట్రైన్ ఆపేసాడన్నమాట. అసలు మేము ఫ్లైట్‌కి ఎందుకు ఇలా వెళ్తున్నాము అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను. అసలు ఫ్లైట్‌కెళ్ళామా లేదంటే ఈ ట్రైన్‌లోనే వెళ్ళిపోయామా అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.